జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని జనసేన రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వై శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ అధిష్టానం రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం పిఠాపురంలో జక్కంపూడి రాజా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసి అబాస్పాలయ్యారని మండిపడ్డారు. పిఠాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పవన్ కృషి చేస్తున్నారని అందరికీ తెలిసిందేనని అన్నారు. 2024 ఎన్నికల్లో జక్కంపూడి రాజాను రాజానగరం ప్రజలు కుడి ఎడమ కాళ్లతో తన్నితే రాజమండ్రి ఇంట్లోకి వచ్చి పడ్డాడని వై శ్రీను ఎద్దేవా చేశారు. భక్తులకు తనకంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారని, మరి రాజకీయ సన్యాసం ఇంకా ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఇకపై జక్కంపూడి రాజా తమ నాయకుడు పవన్ కళ్యాణ్పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిపై నిన్న రాజానగరం మాజీ శాసనసభ్యులైనటువంటి జక్కంపూడి రాజా పిఠాపురంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద మా యొక్క జనసేన పార్టీ రాజమహేంద్రవరం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జక్కంపూడి రాజా గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి లెఫ్ట్ రైట్ తంతితే పిఠాపురం నియోజకవర్గంలో వచ్చి పడ్డారని చెప్పారో, మరి మేము అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. 2009 ఎన్నికల్లో ఎక్కడ తంతే మీరు రాజానగరం పడ్డారో ఒకసారి చెప్తే బాగుంటుంది. అలాగే 2014 ఎన్నికల్లో మిమ్మల్ని రాజానగరం నుంచి ఎక్కడ తన్నితే రాజమహేంద్రవరం వచ్చి ఇంట్లో ఉన్నారో మాకు తెలియపరుస్తుందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది అత్యంత సహజం. పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో కానీ రాజకీయాలు హీరో కాదని చెప్తూ ఉన్నారు. మేము సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో కానీ రాజకీయ రంగంలో కానీ నిజ జీవితంలో కానీ రియల్ హీరో అని చెప్తూ ఉన్నాం. జక్కంపూడి రాజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అనుచితంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేస్తే అక్కడ 2 చోట్ల తంతే పిఠాపురం వచ్చి గెలిచారని చెప్పేసి ఆయన ఇష్టానుసారం మాట్లాడడం జరిగింది. మరి జక్కంపూడి రాజా గారు మీ తల్లిగారు అయినటువంటి జక్కంపూడి విజయలక్ష్మి గారు 2009లో రాజమండ్రి రూరల్లో పోటీ చేస్తే అక్కడ ప్రజలు లెఫ్ట్ లెగ్తో తంతే మీరు అక్కడే నిలబడుకోకుండా మళ్ళీ రాజానగరం వచ్చారు. అక్కడ కూడా ప్రజలు లెఫ్ట్ రైట్ 2 చోట్ల తంతే మళ్ళీ అక్కడే ఉండి 2019లో అప్పటికే తండ్రిని కోల్పోయి సింపతి యాత్ర ద్వారా ప్రజల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సింపతి ద్వారా మీరు 2019లో గెలవడం జరిగింది. నిజంగా మీరే గనక కరెక్ట్ అయినటువంటి నిజాయితీ పరులైనటువంటి నాయకులు అయితే కనుక 2024లో కూడా ఖచ్చితంగా గెలిచేవారు. కానీ నియోజకవర్గాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళకోకుండా నియోజకవర్గంలో ఎన్నో ఈ క్రికెట్ బెట్టింగ్లు కావచ్చు, ఇలాంటి దందాలన్నీ గంజాయికి సంబంధించిన స్కాములు ఇవన్నీ చేయడం ద్వారా ప్రజల్లో మీ విశ్వసనీయతను కోల్పోయి 2024 ఎలక్షన్స్లో ఘోర పరాజయం పొందారు.